మరణం జీవితంలో అతిపెద్ద రహస్యం. సరే, ఆ చివరి క్షణాల గురించిన ఒక ఆధ్యాత్మిక కోణాన్నిప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఒక జీవి శరీరాన్ని ఎలా వదిలివెళ్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు 2 శరీరాలున్నాయి. ఒకటి వాహనంలాంటి స్థూల శరీరం, రెండోది దాన్ని నడుపే సూక్ష్మదేహం. మరణం దగ్గర పడుతున్నప్పుడు ఆ ప్రాణశక్తి భౌతిక శరీరం నుంచి నెమ్మదిగా వెనక్కి తగ్గడం మొదలవుతుంది. ఈ వేరుపడటం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముందు ఇంద్రియాలు, ఆ తర్వాత బలం, జ్ఞాపకశక్తి, చివరికి మాట ఆగిపోతుంది. అదే సమయంలో ఆత్మ ఇంకో లోకంలోకి మెల్లగా మేల్కొంటుంది. ఇక్కడ జ్ఞాపకాలు మసకబారుతాయి. ఆ చివరి క్షణాల్లో జీవితం మొత్తం ఒక సినిమాలాగా కళ్లముందు కనిపిస్తోంది. దీన్నే కర్మ సమీక్ష అంటారు. ఈ క్షణం ఆత్మ ప్రయాణంలో చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది తర్వాతి గతిని నిర్ణయిస్తోంది. ఇక అప్పుడు ప్రాణశక్తికి శరీరానికి మధ్య బంధం పూర్తిగా తెగిపోయి చివరి శ్వాస ముగుస్తుంది. ఆత్మ శరీరాన్ని వదిలివెళ్లే దారి కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమని చెబుతారు. మరణించిన తర్వాత కొందరి కళ్ళు పైకి తిరిగి ఉండటానికి కారణం ఇదేనని ఒక నమ్మకం. అంటే గుండె ఆగడం వల్ల మరణం రాదు, ప్రాణశక్తి వెళ్ళిపోవడం వల్లే గుండె ఆగిపోతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఆ సమయంలో దగ్గరివాళ్ల పాత్ర ఎంత కీలకమో చూద్దాం. చుట్టూ ఉన్నవాళ్ల ప్రశాంతత ఆ ఆత్మ ప్రయాణానికి సాయపడుతుంది, వాళ్ల ఆందోళన అడ్డుపడుతుంది. ఎందుకంటే వెళ్ళిపోయే ఆత్మకి చుట్టూ ఉన్నవారి బాధ తెలుస్తుంది. అది ఆత్మను ముందుకు సాగనివ్వదు. అయితే ఈ ప్రయాణం అందరికీ ఒకేలా ఉంటుందా? సాధారణ వ్యక్తికి, జ్ఞానికి తేడా ఉంటుంది. సిద్ధయోగులు తమ ఇష్టానుసారం శరీరాన్ని విడిచిపెట్టగలరు. వాళ్లకా ప్రక్రియ మీద పూర్తి పట్టుంటుంది. ఈ వివరణ కేవలం మరణం గురించే కాదు, ఒక విశ్వశాంతి సందేశాన్ని కూడా అందిస్తోంది. ఈ చిన్న ప్రార్థనలో అందరి శ్రేయస్సు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రం గాఢమైన శాంతిని పొందడానికి ఒక మార్గాన్ని చూపిస్తోంది. అనంతమైన శాంతిని తలచుకోమంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రశాంతమైన ముగింపు కోసం చేసే ప్రయత్నం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?